నమస్తే. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఎక్కడా కూడా అంటే అమరావతిలో రాజధాని నిర్మాణం విషయంలో ఎక్కడా కూడా ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం తగ్గేదే లేదు అన్నట్టుగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా నిన్న సిఆర్డీ అధికారులతో మంత్రి నారాయణతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అమరావతిలో ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నిధులను విడుదల చేశారు. దాదాపుగా 11,467 కోట్ల రూపాయలతో రాజధాని పనులను ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి, అంటే పెండింగ్లో ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్గా కొంత టార్గెట్ని ఫిక్స్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా పూర్తయ్యే విధంగా అక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా మెయిన్ రోడ్స్, ప్రధాన రహదారులు, ఆ తర్వాత భవన నిర్మాణాలు చకచకా జరగడం కోసం రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్లు, అంటే రైతులకు కొన్ని ఆల్రెడీ ప్లాట్స్ ఇచ్చారు కాబట్టి వాటిలో కూడా లేఅవుట్ను కూడా కంప్లీట్ చేయాలనే నిర్ణయం. పాత టెండర్లన్నింటినీ క్లోజ్ చేసి కొత్త ధరలతో మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారు. సిఆర్డీ అథారిటీ అంతా కూడా ఆమోదం తెలిపింది. నిన్న చంద్రబాబు గారు ఇక్కడ చూడొచ్చు, సిఎస్తో పాటు ఆయన సిఆర్డీ కమిషనర్ అలాగే మంత్రి నారాయణ ఇతర సిఆర్డీఏ అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఆయన తీసుకోవడం జరిగింది. దాదాపుగా 11,467 కోట్లతో ఈ పనులు జరగబోతున్నాయి. ఇందుకు సిఆర్డీఏ కూడా ఆమోదం తెలిపింది. అందులో ప్రధానంగా చూసినట్లయితే 2,498 కోట్లతో మెయిన్ రోడ్స్ వర్కే కేటాయించారు. అదేవిధంగా 1,585 కోట్లు వచ్చేసి పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, అలాగే వీటితో పాటు 3 రిజర్వాయర్ల నిర్మాణం కూడా. అంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, మేము మీకు సహకారం అందించాలంటే ముందుగా అమరావతిలో ఏదైనా ఫ్లడ్, వరద లాంటిది వస్తే, కృష్ణానదిలో నుంచి ఏదైనా వరద లాంటిది వస్తే అమరావతి రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి కొండవాగు, పాలవాగుని గ్రావిటేషన్ కాలువలు అనేది ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా అక్కడ రిజర్వాయర్స్ కూడా 3 రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిపిఆర్ని ప్రాజెక్ట్ని కూడా రెడీ చేసింది. ముందు వాటిని పూర్తి చేయాలని చెప్పడంతో ఫస్ట్ ప్రయారిటీ కింద వాటిని చేపట్టారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించి, అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్, అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతాయి, మధ్యలో ఆగిపోయాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాటికి సంబంధించి కూడా 3,525 కోట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కూడా రైతులు రాజధానికి భూములు ఇచ్చారో వారందరూ కూడా కొన్ని ప్లాట్స్ను కూడా కేటాయించడం జరిగింది. ఆ ప్లాట్లను కూడా లేఅవుట్ మొత్తం కూడా అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం దాదాపుగా 3,859 కోట్లు అయితే మాత్రం రిలీజ్ చేశారు దానికి సపరేట్గా. 2019 ముందు దీనికి సంబంధించి కొంతమంది టెండర్లు పిలిచారు. అప్పుడు కొంత కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. వాళ్ళ టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ వర్క్లు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అవన్నీ కూడా ఆగిపోయి, సో ఆ పాత టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి కొత్త టెండర్లు పెంచి ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా అలికేషన్స్ చేసి ఆ ప్రైస్ని కూడా పెంచి దాదాపు ఇచ్చేస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ అనేటువంటి ఒక టవర్ బిల్డింగ్ అపార్ట్మెంట్ని కట్టి అందులో చాలామంది కూడా ఫ్లాట్స్కి ఇప్పటికే కూడా ఆన్లైన్ ద్వారా కొంతమందిని అమ్మేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా పాత రేట్లని ఇంక్రీజ్ చేస్తూ 984 కోట్లను సవరించి కొత్తగా టెండర్లు కూడా పిలిచేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా సిఆర్డీఏ నష్టపోయేటువంటి 270 కోట్లు, అంటే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో ఇప్పుడున్నటువంటి ధరలకు అమౌంట్ పెరిగింది కాబట్టి ఆ 270 కోట్లను కూడా సిఆర్డీకి ప్రభుత్వమే ఇచ్చే విధంగా కూడా సవరణలు చేశారు. సో మొత్తం మీద చూసినట్లయితే 594 కోట్లతో గెజిటెడ్ అధికారులకు టైప్ 1, టైప్ 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్స్ పనులకు 1,440 ఫ్లాట్లు, సిల్ట్ అలాగే +2 12 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్కి మొత్తం 14 టవర్ల నిర్మాణం చేయబోతున్నారు. అప్పట్లో 785 కోట్లతో చేపట్టిన టవర్ పనులు ప్రస్తుతం కొంత ముందుకు వెళ్ళాయి. అయితే ఈ దశలో 2019 ముందు 408 కోట్లు అప్పుడు గవర్నమెంట్, అదే ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు 408 కోట్లని శాంక్షన్ చేసి ఖర్చు పెట్టింది. సో గెజిటెడ్ అధికారులకు టైప్ 1, టైప్ 2, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్ల వద్ద 226 కోట్లతో మౌలిక వసతుల పనులకు, తాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వరద నీటి కాలువలు, వీధి దీపాలు, అంతర్గత రోడ్స్, బిల్డింగ్ సెక్యూరిటీ, ల్యాండ్స్కేపింగ్ వంటి పనులకు చేపడతారు. 607 కోట్లతో నాన్ గెజిటెడ్ ఆఫీసు అపార్ట్మెంట్ నిర్మాణానికి దాదాపుగా 12 టవర్లతో 1,440 ఫ్లాట్లు నిర్మించబోతున్నారు. నాన్ గెజిటెడ్ అధికారుల అపార్ట్మెంట్ టవర్ల వద్ద ఇతర ఫెసిలిటీస్ కోసం మరో 594 కోట్లను ఇక్కడ శాంక్షన్ చేశారు. సో మొత్తం మీద చూసినట్లయితే లేఅవుట్ల అభివృద్ధికి 8,496 ఎకరాలు టెండర్లని ఇక్కడ పిలిచినటువంటి పరిస్థితి. సీడ్ యాక్సెస్ రోడ్స్ కావచ్చు, మెయిన్ అక్కడ ఉన్నటువంటి రోడ్స్ జాతీయ రహదారికి లింకప్ చేసే విధంగా కూడా ఇమీడియట్గా కొన్ని రోడ్స్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. నేరుగా అంటే ఏదైతే ఇప్పుడు జాతీయ రహదారి ఉందో, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారి ఉందో దాని నుంచి అమరావతికి వెళ్ళేటువంటి రోడ్స్ని కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే భూ సేకరణతో సంబంధం లేకుండా వీటిని ఇమీడియట్గా సెలెక్ట్ చేసి వెంటనే వాటిని
అక్కడ రోడ్స్ని అంతా కూడా పూర్తి చేసి నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజధానికి వెళ్ళే విధంగా కూడా కొన్ని రోడ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాటిలో టెండర్లు పిలిచారు. వీటిని విస్తరణ పనులు కూడా చేపట్టబోతున్నారు. అదేవిధంగా కరకట్టకు సంబంధించి కూడా కరకట్టకి గతంలో 4 లైన్స్ ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వం 2 లైన్లు చాలు అంటూ ఆ నిర్ణయాన్ని మార్చారు. తిరిగి మళ్ళీ 4 లైన్స్ రోడ్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధమవుతుంది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. మొత్తం మీద చూసినట్లయితే ఇలా 11,000 చిల్లర కోట్ల రూపాయలతో ఇక్కడ అమరావతిలో పనులు ప్రారంభించడానికి ఫండ్స్ను రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు, అదేవిధంగా హట్కో ద్వారా కూడా నిధులు వచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఏ ఒక్క రోజు కూడా వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా పనులు పూర్తవ్వాలి. 2 సంవత్సరాల్లో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి తలంపుతో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీద, ఇప్పుడు కేటాయించినటువంటి నిధుల మీద నిజంగానే 2 సంవత్సరాల్లో అమరావతిలో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తి అవుతాయా? ప్రభుత్వం రాబోయేటువంటి 5 ఏళ్లలో అమరావతి రాజధానిని ఏ విధంగా ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా మార్చే అవకాశం ఉందో, మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో కింద కామెంట్ బాక్స్లో ఈ వీడియో చూసిన తర్వాత చేయండి.